వారానికి ఒక్కరోజే హాలిడే ఉంటుంది కాబట్టి సండే రోజు చాలా వర్క్స్ చేయాలని ప్లాన్ చేసుకుంటాను. కరెక్ట్‌గా సాటర్డే నుంచే సర్వెంట్ మెయిడ్ అయితే మానేసిందనమాట. దాంతో ఎక్స్ట్రా వర్క్స్ అయితే యాడ్ అయిపోయాయి. అయితే మార్నింగ్ సింపుల్‌గా టిఫిన్ చేద్దామని అనుకుంటుంటే మా అబ్బాయి ఈ పోహా చేయమన్నాడు. అంటే అటుకులు పులిహోర చేయమన్నాడనమాట. అయితే దొడ్డు అటుకులతో నేను చేద్దామని తీసాను. అయితే చాలా కొంచెం క్వాంటిటీ ఉన్నాయన్నమాట. ముందుగా పోపు వేసేసి ఈ అటుకుల్ని తడిపేసి అందులో వేసేసాను. అయితే క్వాంటిటీ తక్కువగా అనిపించింది. అందుకోసం పేపర్ అటుకులు అయితే చాలానే ఉన్నాయి. అందుకని దాంట్లో పేపర్ అటుకుల్ని ఇంకా వాటర్ అనేది ఏం చేయకుండా తడపకుండా పొడి అటుకుల్ని ఇందులో మిక్స్ చేసేసి కలిపేసాను అనమాట. కొంచెం ఎక్కువ క్వాంటిటీ అవుతుందని. అయితే ఆ అటుకుల్ని తడిపి వేసాం కాబట్టి ఆ తడికి ఇవి కుక్ అయిపోయాయి అనమాట. చూసారు కదా ఇలా పొడి పొడిగా ఎలా వచ్చిందో. మామూలుగా మనం పేపర్ అటుకుల్ని వాటర్లో తడిపినట్లయితే ముద్దలాగా అయిపోతాయి అనమాట. అయితే మా అత్తయ్య గారు వాళ్ళు 4 ఇడ్లీస్ వేసుకున్నారు. అలా 3 ఇడ్లీస్ తిని మా వాడికి ఒకటి ఉంచారనమాట. వాడికైతే టిఫిన్ పెట్టేశాను. నేను ఇంకా మా వారు ఎర్లీగా లంచ్ చేసేద్దాం అనుకున్నాం. బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదు. అయితే ముందుగా సింక్లో ఉన్న గిన్నెలన్నీ కడిగేసి జిడ్డుగా ఉన్నవి అవన్నీ కూడా బయట వాష్ ఏరియాలో క్లీన్ చేసుకున్నాను. తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి మాఘమాసం కాబట్టి సూర్యునికి ఒక నమస్కారం చేసేసుకుని తర్వాత దీపం వెలిగించేసి పూజ చేసేసుకున్నాను. ఆ తర్వాత రైస్ అయితే పెట్టేశాను కుక్కర్లో. ఆ తర్వాత గుత్తి వంకాయ కూర సాంబార్ చేసుకున్నాం మేము లంచ్లోకి. మేమైతే ఎర్లీగా 11:30కి తినేసాం అనమాట. మా అబ్బాయి 1:30కి తింటానని అన్నాడు. ఈలోపు వాడి కోసం వంకాయ తినడనమాట. అందుకోసం ముందుగా తరిగి పెట్టి ఉంచిన క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఇలా మ్యారినేట్ చేస్తున్నాను. మ్యారినేషన్ కోసం కొద్దిగా మైదా పిండి, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కొద్దిగా పెరుగు వేసి ఇలా మ్యారినేట్ చేసేసి 5 to 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టాను. ఆ తర్వాత తీసి వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలన్నమాట. ఇది కర్రీలాగా తినొచ్చు లేదా స్నాక్ లాగా కూడా తినొచ్చు అనమాట. ఇది ఏ రకంగా వచ్చింది, అలాగే ఆఫ్టర్నూన్ నేను ఇంకా ఏ వర్క్స్ చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో చూడండి.